నమస్తే అండి, దిస్ ఇస్ డాక్టర్ స్వాతి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, ప్రొద్దుటూరు బ్రాంచ్. సో కొంతమంది కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటి అని అంటే, భార్యాభర్త కలిసిన తర్వాత వీర్యం బయటికి వచ్చేస్తుంది మేడం, దానివల్ల మాకు ఏమన్నా ప్రెగ్నెన్సీ రావట్లేదా అని అడుగుతూ ఉంటారు. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకు అని అంటే, మామూలుగా సెమెన్ అనేది ఇక్కడ డిపాజిట్ అవుతుంది అనమాట. అంటే వీర్యం అనేది ఇక్కడ డిపాజిట్ అయిన తర్వాత వీర్యంలో ఉండే వీర్య కణాలు ఈ సర్విక్స్ గర్భసంచి ద్వారం ఏదైతే ఉంటుందో అక్కడ అటాచ్ అయిపోతాయి. సో మనకి నార్మల్ స్పర్మ్ కౌంట్ ఎంత అని అంటే మోర్ దెన్ 15 మిలియన్ అని చెప్తాం కదా. సో పర్ ఎజాకులేట్ నార్మల్గా మోర్ దెన్ 39 మిలియన్ అని చెప్తాం. సో అన్ని స్పర్మ్స్ లోపలికి ఎంటర్ కావండి. సో స్పర్మ్స్ మాత్రమే ఇక్కడ ఫిల్టర్ అయిపోయి స్పర్మ్స్ మాత్రమే ఎంటర్ అవుతాయి. మిగిలిన వీర్యంలో ఉండే సెమినల్ ఫ్లూయిడ్ అదంతా కూడా మనకి లోపలికి అన్నీ ఎంటర్ అవ్వడం వల్ల యూట్రస్ కంటామినేట్ అవుతుంది. కాబట్టి బై నేచర్ ఇది ఒక ప్రొటెక్టివ్ బ్యారియర్ అనమాట. ఓన్లీ స్పర్మ్స్ని మాత్రమే లోపలికి తీసుకుంటుంది, మిగిలినవన్నీ ఒకవేళ ఎక్సెస్ ఏదైతే ఉందో ఫ్లూయిడ్ అనేది బయటకు వస్తుంది. దానివల్ల మనం ప్రెగ్నెన్సీ రాదు అనడానికి ఏం లేదనమాట. సో స్పర్మ్స్ ఏవైతే ఉన్నాయో బెస్ట్ మొటైల్ స్పర్మ్స్ మాత్రమే సర్విక్స్ లోపలికి అలౌ చేస్తుంది. సో అవి ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళి ఎటు సైడ్ అయితే ఎగ్ ఉందో అక్కడి నుంచి అట్రాక్టింగ్ ఏజెంట్స్ అనేది కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి అటు సైడ్ అట్రాక్ట్ అయ్యి ఎగ్ స్పర్మ్ మీట్ అయ్యి పిండం తయారయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో వీర్యం బయటికి వస్తుంది అని అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. పోస్చర్స్ యూజ్ చేయడము అలాంటివన్నీ ఎక్కువ మీరేం భయపడి దాని గురించి ఎక్కువ వరి అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. సో స్పర్మ్స్ మాత్రం ఎంటర్ అవుతాయి, మిగిలిన ఏదైతే ఫ్లూయిడ్ ఉంటుందో అది ప్రొటెక్టివ్ మెకానిజం బై నేచర్ ఇచ్చింది. కాబట్టి అది వెనక్కి వచ్చినా మనకేం ఇబ్బంది ఏం లేదు, ప్రెగ్నెన్సీ రాకపోవడం అనేది ఏం లేదండి. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.